రమ్య మేడం మీరేం చెప్తారు వీళ్ళ కేసు విషయంలో? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మేము మాట్లాడేది మీకు అర్థమవుతుందిగా? ఎందుకంటే తాగిన తర్వాత మీకు గుర్తుండదు, ఆ తర్వాత ఏం చేశారు అనేది మళ్ళీ తెల్లారికి మర్చిపోతారు, మళ్ళీ తెల్లారి కూడా తాగుతారట. ఇలా తాగుతూ కూర్చుంటే మేము చెప్పేది ఇప్పుడు వేస్ట్ కదా కదా. ఓకే, ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉన్నారు, మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అరే బాయ్, 60% కుటుంబాలు తాగుడ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి. మీకు వచ్చే 400లో బియ్యమే కొనుక్కుంటారా, రెంట్లే కట్టుకుంటారా, తాగుతావా? 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మీ ఆవిడకి డైవర్స్ కావాలి, నువ్వు అవసరంలా. నిన్నెవరు చూస్తారు ఈ ఏజ్లో నిన్నెవరు చూస్తారు? నువ్వు కావాలంటున్నావు, ఆవిడ కావాలంటుంది, అది వేరే. వద్దు అంటే నీ పరిస్థితి ఏంటో నీ బ్రెయిన్కి వెళ్ళాలి అని అడుగుతున్నాను నేను. నీలాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం ఆవిడకి లేదు. నాకు వద్దురా మొర్రో రోజు తాగొచ్చి కొట్టే భర్త అని ఆవిడ కూలేదో ఆవిడ పడుతుంది, ఆ పిల్లలను కూడా ఆవిడ పోషించుకోగలదు. ఆవిడ కాళ్ళ మీద నిలబడి 2 పోషించగలదు, 2 పిల్లలను కూడా. నువ్వు ఆవిడ మీద ఆధారపడి ఉన్నావు. నిన్ను ఈ ఏజ్లో వదిలేస్తే నీ బతుకేంటో తెలుసా? నీ పరిస్థితి ఏంటో ఊహించుకోమంటున్నారు. మీ తల్లిదండ్రులు నీకు ఈ వయసులో ఏం తిండి పెట్టరు. 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళే ముసలోళ్ళు మంచాల మీద ఉండుంటారు. వాళ్ళని చూడాల్సిన వయసులో నువ్వు వచ్చి నువ్వు మంచాలకు వేలాడతావా? ట్రీట్మెంట్లకు వెళ్తావా? ఎవరు నాశనం చేశారు నీ లైఫ్ని? ఎవరు ఆలోచించాలి నీ గురించి? నేను ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోవాలి. నీ మీద 3 ఆధారపడి ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని నువ్వు ఆలోచించుకోవాలి. నీ గురించి ఏ గవర్నమెంట్ ఆలోచించదు, ఏ బెల్ట్ షాపు ఆలోచించదు, ఏ సారా అమ్మేవాడు ఆలోచించడు. అర్థమవుతుందా? మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకొచ్చారు. మీకుంటే పావుల సంపాదనతో మీకు ఇంత తాగుడు అవసరమా? దీనికో మళ్ళీ కొంచెం సాంప్రదాయాలు, దీనికి ఒక గుడ్ విల్, ఫ్రెండ్షిప్ దగ్గర మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది. ఎవరు లాస్ అవుతున్నారు ఇక్కడ? మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? నువ్వే పోతావు, ఎవరికి లాస్ లేదు ఇక్కడ. నువ్వు పోతే ఈ పిల్లకి చాలా హ్యాపీ తెలుసా? ఎందుకంటే నువ్వు ఉండి వచ్చి ఉపయోగపడిందే లేదు ఇక్కడ. గవర్నమెంట్లు కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరైనా కానీ ఇన్కమ్ కోసం వాళ్ళు అమ్ముతారు. మీరు గట్టిగా ఒక పూట బిర్యానీ కొనుక్కోలేరు, డైలీ వెళ్ళి సారా కొనుక్కుంటున్నావు. నువ్వు ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? దానివల్ల నీకేమైనా ఆరోగ్యం వచ్చిందా? నువ్వు పోతే ఈవిడ వీడోలాగా బతకాలా? అవసరమా? 2 పిల్లలు అనాథలాగా బతకాలా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు? మేడం, భూప్రపంచంలో నేను ఇంతవరకు నాకున్న సీనియారిటీకి వీళ్ళు మారాలి అని అనుకోకపోతే ఎవరు తిట్టుకున్నా నేనేం మాట్లాడినండి. నేను లెక్క కూడా చేయను. సిగరెట్ తాగేవాడు కానీ ఇలా అడిక్ట్ అయిపోయిన వీళ్ళు కానీ వాళ్ళు మారాలి అనుకుంటే తప్ప మానిపించే ట్రీట్మెంటే లేదు. ట్రీట్మెంట్ సపోర్టు, విల్ పవర్తో నా జీవితాన్ని నేను కాపాడుకోవాలండి అనే వ్యక్తులకు మాత్రమే. సార్ ఇందా నుంచి అంత కష్టపడి అడిగింది ఏంటి? అరే బాబు, నీకు ఇష్టమైన ట్రీట్మెంట్, నీకు ఇష్టమైన కౌన్సిలింగ్, అవన్నీ తీసుకోవాలంటే ఇప్పుడు ఈయన ఎంజాయ్ చేసిన దానికంటే డబల్ నరకం పడ్డానికి ఆయన రెడీ అయితే ఒక 6 months నువ్వు మెల్లగా క్యూర్ అవుతూ వస్తావు. ఆ క్యూర్ అయిన వ్యక్తికి పడే ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయో తెలుసా? నువ్వు ఈరోజు ఎంజాయ్ చేసిందంతా దేని మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావో తెలుసా? మంచం మీదకి కాదు, కాటి మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావు. నేను అనకూడదు ఈ మాట, ఎందుకంటే నీ లైఫ్ స్పాన్ని నువ్వే తగ్గించుకుంటావు, ఎవడు తగ్గించట్లేదు ఇక్కడ. ఆ పిల్ల ఏం అడుగుతుంది? మా ఆయన తాగొద్దండి బాబో, నన్ను కొట్టొద్దండి అంటుంది. నువ్వు తాగినప్పుడు కూడా నిన్ను కంట్రోల్ చేయలేక వదిలిపడేసింది. నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ అటాక్ స్టార్ట్ చేసావో అప్పుడు మాట్లాడింది. అది 1 year భరించి ఎవరికి చెప్పుకుంటుంది ఈ వయసులో? మీ తల్లిదండ్రులకి చెప్పింది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నీకు వచ్చి చెప్పగలరా? పైగా నీకున్న మేలిగో ఇంత అంతా కాదు. నువ్వు పని చేస్తున్నావు, 400 సంపాదిస్తున్నావు, ఈవిడ పని చేస్తుంది, 400 సంపాదించుకొని వస్తుంది. నువ్వేమో అందులో 200 తాగుడుకు పెడతావు. నువ్వు తెచ్చే గిలక్కాయ 200 మళ్ళీ మార్నింగ్ వాడేస్తావు. ఇల్లు నడుస్తున్నది ఈవిడ వల్ల. నన్ను చూడదండి, ఇంటికి వస్తే నాకు రెస్పెక్ట్ లేదండి, ఇంట్లో పనికి ఏమి నాకు సపోర్ట్ చేయదంటే, అందుకే నీకు డైవర్స్ అంటున్నాను నేను. నీకు డైవర్స్ ఇచ్చి పడేస్తే నీ వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. అనాథ బతుకు బతకాలి నువ్వు. అర్థమవుతుందా? ఎందుకు చెయ్యాలి ఆవిడ అంటే? మహిళ కాబట్టి ఆవిడే జాబ్ చేసుకురావాలి, ఆవిడే ఇంట్లో పనులు చేయాలి. ఎంత హక్కుగా మాట్లాడావో తెలుసా ఇందాక? నాకేమీ చూడదండి అంటే ఇంటికి వచ్చి 2 పిల్లలు చూసుకోవడానికి ఆవిడ పరిగెత్తుకొని వచ్చి టెన్షన్ పడతా వస్తుంది. నువ్వు నా భార్య వంట చేసిందా లేదా అని వస్తున్నావు. నువ్వు చేయలేవా? అమ్మాయి అడుగుతున్నది ఏంటి? కొంచెం సపోర్ట్ చేయమనండి.
ఏ పెద్ద ప్యాలెస్ ఉందా మీ ఇల్లు? ఒక రూము తిప్పి కొడితే కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తా కూర్చుంటావు నువ్వు ఇంట్లో. నేను టీవీ చూడు మేడం. చూడవు ఆవిడ టీవీ, ఆవిడకున్న రిలాక్సేషన్ అదే. టీవీ చూసింది, పని చేసుకుంటుందిగా, పిల్లల్ని చూసుకుంటుందిగా, నువ్వు హెల్ప్ చేయలేవా? ఎదురు హింసిస్తావా అమ్మాయిని పట్టుకొని? నేను అసలు నీతో పంపించిన అమ్మాయిని నాన్న డైవర్స్ ఇచ్చేద్దు కానీ నువ్వు బతకలేవా? నువ్వు ఎదురు పోషిస్తున్నావు అతను. ఇప్పటికైనా సరే మేడం తాగుడు మానేస్తే ఉంటాను మేడం. నువ్వు ఉండమ్మా, నేను నీ వైపే మాట్లాడుతున్నా. నీలాంటి వాళ్ళు ఉండబట్టే రేపు మీ ఆయనకి ఏదైనా అయితే నీకు బాగుంటుందా? అలా కాకూడదని కదా, నీ పసుపు కుంకుమలు కాపాడడం కోసమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను ఎవరిని విడగొట్టను తల్లి. 100% కలపడానికి నేను 100% ట్రై చేస్తాను. విడిపోయే వాటిని కూడా ట్రై చేస్తాను కలిపేసి. మీ ఆయనకి బుద్ధి రావాలి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయనకి తెలియాలి. నువ్వు వదిలేస్తే ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆయనకు తెలియాలి కదా. ఇక్కడ మా ముందు ఒప్పుకోవచ్చు, నేను రాసిస్తే ఆయన వెళ్ళకపోతే సార్ కౌన్సిలింగ్ ఇస్తానంటున్నారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు. అది చాలా స్ట్రాంగ్ వ్యవహారం తెలుసా? దానికి అతను స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వకపోతే మనం ఇంత మాట్లాడి వేస్ట్ అవుతుందండి. వెంకటేశ్వరరావు గారు మీరు ఫీల్ అయితే నాకు సంబంధం లే. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ బయట బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఇది. మీ తాగుడుతో మీ జీవితాలు, మీ కుటుంబాలు మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి సార్. 100% మమ్మల్ని నమ్ముకునే అమ్మాయి వచ్చింది. మేము ఒక 2 months చూస్తాం మిమ్మల్ని. మీరు మారకపోతే మాత్రం ఇంక నేను చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఆవిడ ఎట్లయినా డైవర్స్కి ఒప్పిస్తా. ఎందుకంటే డైవర్సే బెటర్ విడో అనిపించుకోవడం కంటే. అర్థమవుతుందా? నీకు ఆరోగ్యం బాగుందని నువ్వు అనుకుంటున్నావు. గట్టిగా ఒక జ్వరం వస్తే నీకు తెలిసిద్ది, మొత్తం ఆర్గాన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఏమేం పోయినాయా అని. కాస్త ముందుగా తెలుసుకొని అవేంటో బాగు చేసుకుంటూ మీరు ట్రీట్మెంట్లో ఉండాలి. ఒకటి ఆవిడని ఇంటికి వచ్చి కొట్టకూడదు. 2 ఫిజికల్ హెరాస్మెంట్ అసలు చేయకూడదు, సెక్సువల్ హెరాస్మెంట్. ఆవిడ నువ్వు మాట్లాడుకోండి, కబుర్లు చెప్పుకోండి. నువ్వు తాగకపోతే ఆవిడ కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. కబుర్లు చెప్పుకున్నాక మీరు ఏం చేయాలనేది మీరిద్దరూ డిసైడ్ చేసుకోండి. ఒక అరగంట ఆవిడ టీవీ చూస్తూ వచ్చిన లాస్ ఏమి లేదు బాబు. నీకంటే తాగుడు అలవాటు ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. ఆవిడ టీవీగా చూస్తుంది. అమ్మ టీవీ చూడమని నేనేం చెప్పట్లే. నీ రిలాక్సేషన్ నువ్వు ఎంత చూడాలో అంత చూసుకో. భర్త కావాలి, తాగుబోతు భర్త అయినా కావాలి అన్నప్పుడు మార్చుకోవడానికి కూడా కాస్త ప్రయత్నించమ్మా. చెప్తాను మేడం ఇంట్లో, అది కూడా చెప్తాను. నా మాట అస్సలు లెక్క చేయడు. నాకు అర్థమవుతుంది. మరి దగ్గరుండి నువ్వు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయనతో పాటు దగ్గర తీసుకెళ్తేనే ఆయన మాట్లాడుతుంటే వెళ్తాను కదా మేడం. సూపర్. అంతే మేడం. యాక్చువల్గా వీళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్. ఎందుకంటే వీళ్ళది లీగాలిటీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయే కేసు కూడా కాదు. అది వెంకటేశ్వర్లు గారు, మేడం సార్ చెప్పినట్టుగా వినండి, చక్కగా హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చక్కగా చూసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జాగ్రత్త. దగ్గరుండి తీసుకెళ్ళండి. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వచ్చేలా చెప్పారు రమ్య మేడం, కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.